వెల్కమ్ టు ఆల్ టైమ్ న్యూస్. ఈరోజు వార్తలు. టికెట్ కేటాయింపుల్లో బీసీలకు పవన్ కళ్యాణ్ మోసం చేశారు. డాక్టర్ మూగి శ్రీనివాసరావు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. నేను కూడా జనసేన పార్టీలో ఆ పార్టీ బాలేక, విధానాలు బాలేక వాళ్ళు ప్రజల పక్షాన వాళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి అంటున్నారు. మీరు జనసేన నుంచి వచ్చారు. జనసేనకి వైసీపీలో నిన్న వేరియేషన్ ఎలా ఉంది? జనసేనలో సినిమా డైలాగులు ఉంటాయి. జనసేనలో సినిమా డైలాగులు ఉంటాయి. అది జనసేన పార్టీ కాదు, అది కాపుసేన పార్టీ. ఆయన కేవలం తన సొంత కులానికే 10 సీట్లు ఇచ్చేసుకున్నాడు. ఆ ఓసీలకు 10 సీట్లు ఇచ్చేసాడు. అసలు బీసీలకు 3 సీట్లే ఇచ్చాడు. అందుకనే కదా ఈ రోజు జనసేన మొత్తం ఖాళీ అయిపోతుంది. జనసేనలో దమ్మున్న నాయకులు లేక పక్కనున్నటువంటి నియోజకవర్గంలో 24 బ్యాంక్ కేసుల్లో రాబరీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ తెచ్చుకున్నాడు. నిజంగా వంశీకృష్ణ యాదవ్ దమ్ముంటే వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమనండి. ఒక చేత్తో జనసేన జెండా పట్టుకుంటున్నాడు, ఇంట్లో వెనకాతల మాత్రం వైఎస్ఆర్సీపీ గన్మ్యాన్ పెట్టుకుని తిరుగుతున్నాడు. నిజంగా ఆయన వైసీపీయా జనసేన ముందు తేల్చుకోమనండి. ఆయన 2 పార్టీల్లో తిరుగుతున్నాడు. మేము ఒక పార్టీలోనే తిరుగుతున్నాం, ఒక నాయకుడితోనే తిరుగుతున్నాం, ఒక ప్రభుత్వానికి అండగా ఉంటాం, ఒకే ఏరియాకి నిలబడి ఉంటాం. ఆయన అసలు నియోజకవర్గం కాదు, ఆయనకి ఇక్కడ ఓటు లేదు. ఆయనకి అసలు ప్రజలు పూర్తిగా విస్మరించారు. 50,000 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. మళ్ళా చిత్తుగా డిపాజిట్లు లేకుండా పోతాడు. ఖచ్చితంగా వాసుపల్లి గారిని మేమైతే దగ్గరుండి గెలిపించుకుంటాం. ఎమ్మెల్సీగా పదవి కోసం అని చెప్పి మళ్ళీ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని మీద ఒపీనియన్ చెప్పండి. ఒకటే చెప్తున్నామండి, నిజంగా ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి చెప్పండి. నేను కూడా చెప్తున్నాను. ఒక పార్టీని మనం నమ్ముకున్న తర్వాత ఆ పార్టీ నాయకత్వానికి అండగా నిలబడడం తప్పులేదు. గాని మీకు జనసేన బీఫామ్ చేతిలో పట్టుకుని, అంటే మీరు ఓడిపోతారని మీకు ముందే తెలిసి మరలా ఈ నెల 18వ తేదీన హైకోర్టుకి వెళ్ళి ఏం చేశారు? స్టే తెచ్చుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఓడిపోతే మళ్ళా వైసీపీ, గెలిస్తే జనసేన. మిమ్మల్ని ఎక్కడికి గెలవనిస్తాం? సమస్య లేదు. ఇక్కడ గెలుపు వాసుపల్లిదే. ఫైనల్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు పార్టీ గురించి అడిగాను. వాసుపల్లి గణేష్ కుమార్ మీరు వచ్చిన తర్వాత మీతో ఏ విధంగా లైజనింగ్ ఉంది? మీరు ఏ విధంగా ఆయన బలోపేతం చేయడం కానీ, పార్టీని బలోపేతం చేయడం కానీ, మీ వర్గాన్ని కానీ, మీ కేటర్ని కానీ, మీతో అనుచరులు కానీ, అభిమానులు కానీ 100% మూగి శ్రీనివాసరావు వచ్చిన తర్వాత మరొక 25,000 ఓట్లు వాసుపల్లి గారికి యాడ్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే అప్పటికే వీళ్ళు చాలా బలంగా ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. ఈరోజు మహిళలు గాని, స్థానికంగా ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్లు గాని, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు గాని అందరూ కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గెలుపు కోసం పెద్ద ఆరాటం లేదు. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నాం. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ మెజార్టీ ఇవ్వడానికి ఈరోజు కష్టపడుతున్నాం వాసుపల్లి గారి కోసం. వాసుపల్లి గణేష్ కుమార్ గారు గెలుపు అనేది చాలా సునాయాసమని ప్రజలు చెప్తున్నారు మాకు. మేమందరం కూడా స్థానిక నాయకత్వంతో ముందుకు వెళ్తున్నాం. ఐకమత్యంగా వైఎస్ఆర్సీపీ జెండా గెలవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాల ద్వారా పేదల తాలూకా ఆకలి తీర్చారు, నిలువ నీడనిచ్చారు, తిండి పెట్టారు, చదువునిచ్చారు, గూడునిచ్చారు, కూడునిచ్చారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని వాసుపల్లి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా మాకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనము అందరం కూడా ఐకమత్యంతో ఒక టీం వర్క్ గా అన్ని వార్డుల్లో కూడా మేడం ఝాన్సీ గారిని గెలిపించుకోవడానికి, బొత్స ఝాన్సీ గారి గెలుపు కోసం, అలానే మా ఎమ్మెల్యే, మా నాయకుడు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, 3వసారి మినిస్టర్ కాబోతున్నటువంటి వాసుపల్లి గారి గెలుపు కోసం మేమందరం కూడా ఎందుకు కష్టపడుతున్నామంటే ఇలాంటి నాయకుడే కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం, ఖచ్చితంగా గెలుస్తుందని మేమైతే విశ్వసిస్తున్నాం. ప్రధానంగా ఏ అంశాలను వాసుపల్లి గణేష్ కుమార్ గురించి అవ్వచ్చు, లేదా బొత్స ఝాన్సీ గారి గురించి కానీ ఏ అంశాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? వాసుపల్లి గణేష్ కుమార్ గారి గురించి ప్రత్యేకించి ఏ అంశాలను తీసుకెళ్దామని మేము అనుకుంటున్నామో, పేదలకి దగ్గరగా ఉండే వ్యక్తి వాసుపల్లి. ఆకలంటే పరుగెట్టే వచ్చే వ్యక్తి, కష్టమంటే వెంటనే కనబడే మనిషి వాసుపల్లి. అలానే ఎక్కడ ఆరోగ్య సమస్య ఉన్నా, ఎక్కడ పేదవాడు కనబడినా ఫస్ట్ ఆయన గుండె చలించుకుపోతుంది.
ఆయన ఫస్ట్ నీకేం కావాలో నాకేం చేయాలని అడగడు. ఆయన తిట్టే వాళ్ళకు కూడా ఆయన ఆదరిస్తుంటాడు. ఆయనకి ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళకు కూడా ఈరోజు మంచి లైఫ్ ఇవ్వడానికి సిద్ధంగా వచ్చాడు. అయితే వాసుపల్లి గారి గెలుపు అనేది మాకు ఎప్పుడో తెలుసు, కానీ ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాం. సరే, అలానే బొత్స ఝాన్సీ గారిని కూడా విద్యావంతురాలు, విశాఖ ఆడబిడ్డ, తన భర్త సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఆమెకు కూడా రాజకీయంగా 2 సార్లు ఢిల్లీలో ఆవిడ చక్కగా చట్టసభల్లో మాట్లాడే వ్యక్తి, నిజాయితీపరురాలు, విద్యావంతురాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బొత్స ఝాన్సీ గారు, వాసుపల్లి గారి తాలూకా గెలుపు అనేది ప్రజలకి నిత్యం అవసరమై మాకు అనిపిస్తుంది. కాబట్టి వీరిద్దరిని గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు